సో హలో మామ, అందరికీ నమస్తే, గుడ్ మార్నింగ్. ఓలా ఓవర్ 2 చేద్దాం అనుకుంటున్నాను. ఓలా ఆన్ చేసి నేను 1/2 అవర్ పైన అయింది. సో అది ఏమైందంటే రైడ్లో అయితే పట్టలేదు. సరే అని చెప్పి ఓవర్ ఆన్ చేశాను. ఓవర్ ఆన్ చేయగానే రైడ్ అయితే పడ్డది. సో కస్టమర్ని అయితే పికప్ చేసుకోవడానికి అయితే వెళ్దాం. ఎందుకంటే రెండిట్లో చేస్తాను నేను, ఏది రైడ్ పడితే అది అలా చేద్దాం అనుకుంటున్నాను. ఓటీపీ అన్న 8498. ఎక్కండి. సో కస్టమర్ని అయితే పికప్ చేసుకున్నాను. సో డ్రాప్ అయితే 8.3 కిలోమీటర్స్ చూపిస్తుంది. సో నేనైతే ఎర్నింగ్ చెప్తాను ఇవాళ. అంటే 2 యాప్ల్లో చేస్తాను, ఓలాను ఊబరు. సో మళ్ళీ నేను ఆఫ్ చేసినప్పటికి ఎంత అయిందో, ఏ యాప్లో ఎంత వచ్చిందో, ఏ ట్రిప్కి ఏంటో అని అది కూడా డీటెయిల్గా చెప్తాను. సో కొంతమందికి డౌట్ ఉండొచ్చు 2 యాప్ల్లో చేయొచ్చా అని. నాకు కూడా ఐడియా లేదు. అంటే ఇవాళ నేను ఓలా ఓపెన్ చేసి ఆన్ చేసినప్పటికి రైడ్లు పట్టలా. సరే అని చెప్పి ఓవర్ ఆన్ చేశాను. సో నేను ఇప్పుడు అది కూడా కన్ఫర్మేషన్ మీకు కూడా చూపిందామని చెప్పి సో రైడ్ అయితే స్టార్ట్ చేశాను. సో ఓకే చలో. సో ఇంకోటి ఏంటంటే మన ఛానల్ వీడియోస్ చూస్తున్నా, సబ్స్క్రైబ్ ఎవరు చేసుకుంటలేదు, కొంచెం సబ్స్క్రైబ్ చేసుకున్నారు అనుకోండి. నాకు కూడా ఇంకా కొంచెం డివెస్ట్ చేయాలని ఉంటుంది కదా. సో దాని గురించి స్టార్టింగ్ అంటే ఇలాగే ఉంటుంది అనుకోండి, కానీ కొంచెం మీ సపోర్ట్ ఇంకా బాగుంటే నాకైతే బాగుంటుందండి. ఓకే థ్యాంక్ యూ. సో ఏంటంటే రైడ్ అయితే కంప్లీట్ అయింది. ఇప్పుడు చూస్తాను అంటే ఏ రైడ్ ఫస్ట్ పడుతుందో చూద్దాం. ఓలాలో పడుతుందా లేకపోతే ఊబర్లో పడుతుందా రైడ్ అనేది చూడాలి కదా. ఫస్ట్ రైడ్ అయితే ఊబర్లోనే పడ్డది. సో సెకండ్ రైడ్ చూడాలి కదా మనం ఎటువైపు ఇది ఏ యాప్లోంచి పడుతుంది అనేది. మళ్ళీ ఊబర్లోనే పడ్డది. సో యాక్సెప్ట్. సో కస్టమర్ అయితే పికప్ చేసుకుంటాక తెలియదు. 1.1 కిలోమీటర్ ఉంది పికప్. సో లొకేషన్ దగ్గరికి వచ్చాను. కస్టమర్కి ఒకసారి ఫోన్ చేస్తాను. హలో ఓకే అన్న. ఏమైందంటే కస్టమర్కి ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తారు. వస్తున్నాను భయ అన్నారు. ఇక్కడ చూడు మామ, రైడ్ క్యాన్సిల్ చేశారు. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. ఇది హైలైట్ అండి. ఇది మామూలు హైలైట్ కదా. కస్టమర్ ఫోన్ చేస్తే ఫోన్ ఇచ్చేసి వస్తున్నాను భయ అని చెప్పి రైడ్ క్యాన్సిల్ చేస్తారా. ఏం మాట్లాడాలని కూడా అర్థం అవ్వలేదు మామ నాకు. రైడ్ అయితే పడ్డది మామ. ఇది కూడా ఉంటుందో లేదా, ఇది కూడా సదరత్తులు ఎవరు చెప్పం. 4709 ఎక్కాను. यूट्यूबर ब्रो, यूट्यूबर ఏంటంటే డ్రాప్ అయితే 4.1 కిలోమీటర్ ఉంది. వెళ్ళి డ్రాప్ చేద్దాం. నేను కస్టమర్ని పికప్ చేసుకున్నప్పుడు ఏమైందంటే రైడ్ అయితే పడ్డది ఓలా నుంచి. సో మరి కస్టమర్ దగ్గర ఉన్నాను కదా అని డిక్లైన్ కొట్టాను. ఇందాక నుంచి నాకు ఇది 3వ రైడు. ఒకటేమో కస్టమర్ క్యాన్సిల్ చేశారు కదా లొకేషన్ దగ్గరికి వెళ్ళాక. ఫస్ట్ రైడ్ ఒకటి, ఈ రైడ్ ఒకటి. సో ఓలాలో అయితే ఒకటే రైడ్ పడ్డది, అదే ఇందాక పడ్డది. సో అదైతే క్యాన్సిల్ చేస్తాను కదా. సో ఇవి కస్టమర్ని డ్రాప్ చేద్దాం. ఇదే భయ్యా 49. ना यूट्यूबर है, सब्सक्राइब कर लेता हूँ मैं तुम्हारे चैनल को. సో రైడ్ అయితే ఓకే అన్న. సో రైడ్ అయితే కంప్లీట్ అయింది. ఆల్రెడీ రైడ్ పడ్డది.
సో ఏంటంటే నేను రైడ్ యాక్సెప్ట్ చేశాను, ఇప్పుడు గుర్తొచ్చింది నాకు అది. సో పికప్ అయితే 3.1 కిలోమీటర్ అంట. సో డ్రాప్ అయితే ఎక్కువగానే చూపించింది. చెప్తాను ఎంత అయింది ఏంటన్నది, ఎంత డ్రాప్ అన్నది అక్కడికి వెళ్ళి పికప్ చేసుకున్నాక. ఓకే 3015. సో డ్రాప్ ఎక్కడికి, సో 11 కిలోమీటర్స్ డ్రాప్. సో కస్టమర్ అయితే లొకేషన్ దగ్గర తీసుకొస్తాం, ఎక్కడో కాదు ఎంత ఇది కాచిగూడ. సో నేను ఓలా స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ రైడ్ ఇక్కడే పడ్డది. ఊర్లో అయితే రైళ్ళు పడుతున్నాయి బాగానే. సో వాళ్ళలో అయితే రైళ్ళు ఏం పడట్లే. లెవెన్ కిలోమీటర్స్కి 126 రూపీస్ ఇచ్చాడు. ఓకే థ్యాంక్ యూ. సో రైడ్ అయితే కంప్లీట్ అయింది. సో ఇంకో పికప్ ఉంది ఇక్కడ, అది 700 మీటర్స్ అంట. సో వెళ్ళి పికప్ చేసుకుందాం. ఊబర్లో రైడ్లు బాగానే పడతాయి, కానీ ఏంటంటే 0 కమిషన్ అన్నారు కదా అని ఓలా చేద్దామని వెళ్ళాను నేను. ఇంతకీ అది మ్యాటర్. యా కస్టమర్కి ఫోన్ చేద్దాం కన్నా అవసరం లేదు, ఆయన వస్తున్నారు. 8105. సో ఇంకా అయితే 600 మీటర్స్ ఉంది. సో ఏంటంటే అదిగో జాతీయ ఫ్లాగ్. సిగ్నల్ లైట్ ఎవరో పట్టించుకుంటుంది మామ. సో అదిగో మన ఫ్లాగ్. ఏదైనా విషయం మామ తెలిస్తే నాకు తెలుసు అని చెప్పాలి, తెలియకపోతే సైలెంట్గా ఉండాలి, లేదంటే తెలియదని చెప్పాలి. ఈ రెండిట్లో ఏదో ఒకటి చెయ్యాలి. ఎందుకంటే నేను ఎందుకు అక్కడ సైలెంట్గా ఉన్నాను ఇప్పుడు మీకు అర్థమే ఉంటుంది. నాకైతే తెలియదు అది ఏమంటారు, హైదరాబాద్లో అనుకుంటున్నాను. ఆగండ్రా, ఎప్పుడు ఆగుతులే మామ, అందరూ పర్ఫార్మెన్స్ ఎరక్కుడేస్తున్నారు. ఆయన టీషర్ట్ మీద నో గోల్స్ అంట. వావ్, అది మామ ఎలాంటి మోటివేషన్స్ ఉన్నాయనుకో మనకు కూడా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. ఇలాంటి మోటివేషన్స్ ఉంటాయి. నో గోల్స్, యాస్ నో గోల్స్. సో రైడ్ అయితే కంప్లీట్ అయింది గురువు గారు. ఓకే థ్యాంక్ యూ అండి. 50 రూపీస్. సో రైడ్ అయితే కంప్లీట్ అయింది. సో మామ లొకేషన్ దగ్గరకు వచ్చే కస్టమర్ ఫోన్ ఎత్తర్లే. సూపర్ క్రేజీ కదా. సో నాకే దొరుకుతాయండి మామ ఇలాంటివన్నీ, అంటే ఏమో అలాంటిది అనుకోవాలి. ఇంకా ఆ రైడ్ అయితే క్యాన్సిల్ అయిపోయింది. మళ్ళీ రైడ్ పడ్డదే. మన టైం అలాగే ఏడిసిందిలే మామ, మనం మట్టి ఏమైనా చేయగలం ఏంటి. వస్తాం రైల్వే స్టేషన్, ఇది నాంపల్లి రైల్వే స్టేషన్. సో కస్టమర్కి అయితే ఫోన్ చేస్తున్నాను. హలో భయ్యా, ఇక్కడ లొకేషన్ దగ్గర ఉన్నాను భయ్యా. ఇది నాంపల్లి రైల్వే స్టేషన్, ఇటు స్టెప్స్ ఉన్నాయి కదన్నా, ఇక్కడ షాప్స్ ఉన్నాయి కదా. हाँ या रेड कलर टी शर्ट है भाई. क्या शर्ट पहना भाई? ब्लू कलर है भैया. हाँ సో ఏంటంటే 5.8 కిలోమీటర్స్ డ్రాప్. సో రైడ్ అయితే కంప్లీట్ అయింది.
ఓలా రైళ్ళు పడుతున్నాయి కానీ చిన్న చిన్నవి పడుతున్నాయి. నాకింత స్టార్టింగ్ నుంచి ఇప్పటికి 2-3 రైళ్ళు పడ్డాయి అంతే, అవి చిన్న చిన్నవి. సో నేను కూడా ఈ రైళ్ళు పడుతున్నాయి కదా అని అది యాక్సెప్ట్ చేయను. ఇక రైడ్ అయితే కంప్లీట్ అయింది. ఓకే, థ్యాంక్ యూ. ఈ రైడ్ యాక్సెప్ట్ చేద్దాం. సో ఇది ఏంటంటే ఇప్పుడు మనం ఓలా చేస్తున్నాను నేను. (8706) 8707. సో లొకేషన్ అయితే 10 కిలోమీటర్స్ డ్రాప్. సో ఏంటంటే ఇది ఓలా రైడ్. సో ఫస్ట్ అన్నీ ఓవర్ రైడ్లు, సో ఇది ఓలా రైడ్. ఓకే, చలో ఉప్పల్ ఇది డ్రాప్ చేద్దాం. ఇస్తాను. సో ఇదైతే రైడ్ అయితే కంప్లీట్ అయింది. అబ్బా సాయిరామ్. అనేది నాకు 120 అలా చూపించి ఇది 70 ఇచ్చింది చూడు. ఓకే, 120 చూపించింది మామ దాంట్లో. ఇంకేముందిలే అనుకున్నాను, మరి ఇచ్చిన స్టోర్. సో రైడర్ అనుకున్నా మనోడు మామూలుగా లేదుగా. ఎప్పటికైనా అలా వెళ్ళాలి మామ. ఆ బండి కాకపోయినా మనకి హిమాలయ మామ. నీట్గా హిమాలయం ఉందనుకో, దాని మీద నీట్గా రైలు వేసుకుని సూపర్ ఉంటుంది. అయ్యి బాబాయ్, అల్లు తెలుసా అప్పుడు చాలా సొంత వస్తుంది అది బాబాయ్. అల్లు తెలుసా లేండి మామయ్యలో ఎక్కడికో టూరిస్టుల్లో ఈ పైకి సౌండ్ అయితే మామూలుగా రావా. సో ఏంటంటే నేనైతే ఆఫ్ చేస్తాను, నాకు కొంచెం బాడీ పెయిన్స్గా ఉంది, వెళ్ళిపోయి నేను రేపు చేస్తాను ఇంకా. సో ఇవాళ నేను 4కి స్టార్ట్ అయ్యాను, 6 అయింది. 2 అవర్స్లో ఓవర్లో 279 ఒక రైడ్ ఒకటి ఉంటుంది, అది 100. 380ని 400 అంటే దగ్గర దగ్గర 500 అయింది నాకు. ఇన్సెంటివ్లు అయితే ఏమీ లేవు, రెండిట్లో కలిపి చేశాను. 500 అయితే అయింది నాకైతే. సో వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయమమ్మా. ఓకే గాయ్స్, సీ యు ద నెక్స్ట్ వీడియో. టాటా, బాయ్ బాయ్.